గుడ్ ఆఫ్టర్నూన్ బాయ్స్ అండ్ గర్ల్స్. ముందు ఒక ఫిట్ చెక్ ఇచ్చేద్దాం. అరే రే, అది అర్థం రా, నీ ముఖానికి ఉంది హెల్మెట్. అలా మమ్మీకి బాయ్ చెప్పేసి మనం పైన మొదలెడదాం. వెల్కమ్ టు డే 2 ఆఫ్ 10-day ఇంటర్న్షిప్ సిరీస్. నిన్నటి వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవ్వచ్చు, కానీ ఈ రోజు కూడా లెంత్ ఎక్కువ ఉంటది. ఎందుకంటే నా రోల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా అన్నా కదా, ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ హాట్ వెదర్ కి కూల్ పంచ్ ఇవ్వడం కోసం లైట్ కలర్ అవుట్ఫిట్స్ వేసుకోండి. అవాయిడ్ డార్క్ హీట్ అబ్జర్వింగ్ కలర్స్. ఓకే, ఈ రోజు నుంచి వీడు కూడా నాతోనే వస్తాడు హాయ్ బాయ్ చెప్పనీకి. Okay, let's understand what data annotation is. Technically, data annotation is the process of labeling data like images, text and audio so that AI models can learn from it. నాకు అర్థం కాలేదు సార్. జనరల్ టర్మ్స్ లో చెప్తా వినండి. మనకు ఒక ఇమేజ్ ChatGPT ఆర్ ఎనీ AI బాట్ కి ఇచ్చి దానికి ఒక ప్రాంప్ట్ ఇస్తే టార్గెట్ ఇమేజ్ అనేది జనరేట్ అవుతుంది. నౌ మై రోల్ ఇస్ టు ఇవాల్యుయేట్ దిస్ ఇమేజ్ క్వాలిటీ అసెస్మెంట్, లైక్ స్పెసిఫిక్ డీటెయిల్స్ ఫాలో అవుతుందా లేదా అండ్ ఎంత అక్యురసీతో అకార్డింగ్ టు ప్రాంప్ట్ చేంజ్ చేస్తుంది ఇమేజ్ ని, క్వాలిటీ మెయింటైన్ చేస్తుందా లేదా అని కొన్ని MCQ తో వెరిఫై చేయడం. ఏఎంఎల్ స్టూడెంట్స్ కి అయితే క్లియర్ పిక్చర్ వచ్చేసి ఉంటుంది. మన ఆఫీస్ అయితే రీచ్ అయిపోయినాం. ఇదేంట్రా ఇంతమంది ఉన్నారు అనుకుంటుండగా అర్థమైంది వీళ్ళంతా మార్నింగ్ షిఫ్ట్ వాళ్ళని. అండ్ కంపెనీకి ఏదో కొత్త ప్రాజెక్ట్ వచ్చిందని ట్రీట్స్ ఇస్తున్నారు, అందుకే సంత ఉంది మొత్తం. అలా షిఫ్ట్ కంప్లీట్ చేసుకొని ఫోన్స్ కలెక్ట్ చేసుకొని స్టార్ట్ అయిపోయినాం అనమాట. ఫోన్ లో ఛార్జింగ్ తక్కువ ఉంది, ఎప్పుడైనా స్విచ్ ఆఫ్ అయిపోవచ్చు. ఇప్పుడు అర్థమైంది అనుకుంటా నేను నిన్న ఎందుకు అన్నాను ఆ మాట. అందుకే వీనికి ఒక పేరు పెట్టిన, హాయ్ బాయ్ బుడ్డోడు. ఇంకేమైనా బెటర్ నేమ్ ఉంటే కామెంట్స్ లో సజెషన్ ఇవ్వండి. మిడ్ నైట్ ఏంట్రా ఇంత ట్రాఫిక్ ఉందని చూస్తే పెట్రోల్ కోసం వెయిటింగ్ అని అర్థమైంది. ఈ రోజుకైతే ఇంతే గైస్, లెట్స్ మీట్ ఆన్ ద డే 3. బై బాయ్, గుడ్ నైట్.